బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వైజాగ్లో మాకు ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని ఒక నేవీ ఆఫీసర్ అనేది చాలా అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపేశాడు. ఆ బాడీని అనేక పార్టులు చేసేసి పరిచేశాడు. హెడ్ కూడా దొరకలేదు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎలా జరుగుతున్నాయి, ఇంత ధైర్యం వీళ్ళకి ఎలా వస్తుంది? ఒక అమ్మాయిని ఇలా చంపేయడం లేదా ఒక అబ్బాయిని కానీ ఇలా చంపేయడం అంటే అది కరెక్ట్ కాదు, అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మనుషులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనుషులం. నీకు రైట్స్ ఎవడిచ్చాడో చంపడానికి? అసలు ఇలా తెలియక ఒక తప్పు చేసాం. సో తెలుసో తెలియక ఒక తప్పు జరిగిపోయింది. సో నువ్వు అనేది ఏంటంటే కరెక్ట్గా దాన్ని అనేది సాల్వ్ చేయడానికి వేరే మార్గాల్లో వెళ్ళాలి తప్ప నీకు బ్రెయిన్ ఏది పడితే అది చెప్పినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావంటే రేపు పొద్దున్న మనం అనేది ఇరుక్కుపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన మైండ్ మీద మనకు కొద్దిగా కమాండ్ ఉండాలి. మన మైండ్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిల్లలు ఉన్న ఒక అబ్బాయి వెనకాల వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అండ్ ఆ అమ్మాయిని కూడా అలా చంపడం అనేది మనోడు చేసిన తప్పే. ఏదన్నా ఉంటే డిస్కస్ చేసుకోవాలి. ఏదన్నా ఉంటే ఫేస్ చేయడానికి రెడీ టు ఫేస్. నువ్వు తప్పు చేసావు, నీ భార్య ఉండగా నువ్వు తప్పు చేసావు. సో నీ భార్యని నువ్వు క్షమించమని కాళ్ళు వేళ్ళ పట్టుకొని చేసిన తప్పు అనేది నీ భార్య దగ్గర ఒప్పుకొని ఉంటే మనోడు అనేది జస్ట్ అందరూ కలిపి ఏదో సాల్వ్ చేసేవారు. ఇక్కడ పనికి మాలిన భయం. అరే నువ్వు ఎలాగో తప్పు చేసావు, దాన్ని కప్పపుచ్చుకోవడానికి ఇంకో తప్పు ఎందుకు చేయడం? అంతే కదా. ఇప్పుడు మనం ఒక తప్పు చేసాం. ఒక తప్పు చేసినప్పుడు మళ్ళీ దాన్ని కప్పు చెప్పి ఇంకో తప్పు మీద తప్పు వద్దు. మనం తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతే దానికి ఎండే ఉండదు. ఆపేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఫుల్లీ మనకి ఒక గుణపాఠం కావాలి. మనకు గుణపాఠం కావాలి. వాళ్ళిద్దరికి ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం జరిగింది వాళ్ళిద్దరికి. ఓకే, ఫ్రెండ్ యాప్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ వరకే ఉండాలి. అది ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ వరకు ఉంటే ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరే విధంగా వెళ్తున్నారు. అసలు ఆ ఫ్రెండ్స్ యాప్ను వాడద్దు గైస్. అసలు ఈ డేటింగ్ యాప్స్ జోలికి వెళ్ళద్దు. మీ అద్భుతమైన ఒక జీవితం ఒక ట్రాప్లో పడిపోతుంది, చూసుకోండి. ఎందుకంటే అంతగా సక్రమంగా అనేది వాడుకోకుండా వేరే విధంగా మనం వాడుకుంటాం. యాక్చువల్గా చాలా మంది ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే డేటింగ్ యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. డేటింగ్ యాప్స్ అనేది యూజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. మీరు జస్ట్ మీ మానసికమైన ఆలోచన వల్ల మన మనసు ఎప్పుడైతే దానికి ఒకటి అలవాటు చేసామో దానికి అలవాటు పడిపోయి ఏ వ్యక్తిని అయితే మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నామో, ఏ వ్యక్తిని అయితే మనం అనేది పదే మన సొంత రిలేషన్స్ కన్నా వేరే వాళ్ళని వేరే విధంగా ఇష్టపడుతున్నామంటే ఖచ్చితంగా మనం అనేది అట్రాక్ట్ అవుతుంది. మన మైండ్కి తెలియదు. అందుకే మనకి దేవుడు బుద్ధి అనేది ఒకటి ఇచ్చాడు కాబట్టి ఆ బుద్ధిని వాడాల్సి ఉంటుంది. అనుకోండి, ఒక్కసారి చూడండి. ఈ విధమైన పని చేయడం వల్ల ఈ విధంగా నేను ఎలా ఉన్నాను, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఫ్యూచర్లో ఏ విధంగా నేను ఫేస్ చేయగలను. ప్రజెంట్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నో ప్రాబ్లం. ప్రజెంట్ బాగానే ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. నేను చాలా మందిని చూస్తున్నాను. ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్, టీనేజర్స్ కానీ కాలేజ్ వాళ్ళు కానీ చాలా మంది అనేది ఏంటంటే ఎక్కువగా సోషల్ సైట్స్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అవుతున్నప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. ఈ యొక్క కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఇదంతా బాగానే ఉంటుంది. కానీ ఇదే రిలేషన్ కూడా మ్యాక్సిమం ఎక్కువసేపు నిలబడదు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కానీ తల్లి తండ్రి కానీ పిల్లలు వీళ్ళందరూ రక్త సంబంధం వల్ల ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా వాళ్ళు ఏం చేయరు. ఎప్పుడైతే బయట పర్సన్ వచ్చాడో వాడికి మనం అట్రాక్ట్ అయితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అట్రాక్ట్ అయ్యారో మీరు అనేది స్టార్టింగ్లో బాగుంటుంది. తర్వాత రిలేషన్ వదిలించుకునే క్రమంలో అనేక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది సైకాలజీ అంతే, అది ఒక మానసిక జబ్బు.
మన మనసుకి మనం అనేది పాజిటివిటీ అనేది ఇచ్చామంటే పాజిటివ్గా వెళ్తుంది, నెగిటివిటీ ఇచ్చామంటే నెగిటివ్గా వెళ్తుంది. అంతే, ఇందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సింపుల్, మీరు ఒక వ్యక్తితో మీరు కమ్యూనికేట్ అవుతున్నారు అంటే, ఒక వ్యక్తితో మీరు మామూలుగా జాబ్ పరంగా కానీ, లేకపోతే ఏమన్నా ఇన్ఫర్మేషన్ సంథింగ్ ఏదైనా పర్లేదు, కానీ వేరే విధంగా మీరు వెళ్తున్నారంటే దాని ద్వారా వచ్చే భవిష్యత్తులో వచ్చే సఫరింగ్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఇక్కడ మనం 2 మిస్టేక్స్ చేస్తున్నాం. ఒకటి, మనం మైండ్ ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ వెంటనే చేసేస్తున్నాం. 2, తర్వాత చేసిన తర్వాత దానివల్ల ఏమన్నా రాని స్థితుల్లో, అంటే కొన్ని ఏమన్నా ఒక బ్యాడ్ థింగ్స్ జరిగే సిచ్యువేషన్స్లో ఏం చేస్తున్నాం అంటే, ఇంకా మనం అనేది తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల ఏంటంటే లాస్ట్కి లైఫ్లో అనేది స్పాయిల్ అవుతుంది. నేను ఇప్పుడు యంగర్ జనరేషన్స్కి ఇప్పుడు ఇచ్చే యంగ్స్టర్స్కి కానీ ఎవరికైనా కానీ ఒకటే చెప్తున్నాను, మీ ఇంట్లో మీకు అనేది ఒక సపోర్ట్ కానీ, అంటే ఎవరైనా మీతో ఉంటుంది కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ కొంతమంది బిజీగా ఉన్నారు, ఒక సెర్టెన్ టైం వరకు ఉంటున్నారు. ఒక ఇంటర్ కానీ ఒక డిగ్రీ కానీ ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు వీళ్ళతో ఏం షేర్ చేసుకోలేకపోతున్నారు. సో నేను అంటుంది ఏంటంటే, పేరెంట్స్కి అనేది వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇదంతా వాళ్ళు అనేది నాకు అనేది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారంటే, చాలా మంచి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచి బుక్స్ చదవండి, ఏదో ఒక మంచి మానసిక శాస్త్రానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, లేకపోతే డివోషనల్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి, లేకపోతే ఒక మంచి స్పోర్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో స్కిల్ నేర్చుకోండి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, లేకపోతే సంథింగ్. బుక్స్ అనేది బెటర్ ఆప్షన్. లేకపోతే ఒక న్యూస్ చూడండి, న్యూస్ చూడడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ జరుగుతుంది. ఎందుకంటే మీకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ వస్తుంటాయి. అంతే తప్ప అట్రాక్షన్లో పడిపోయి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నాతో మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి అని వెళ్ళి అటు కొన్ని మంత్స్ అనేది ఆ వ్యక్తితో మీరు అనేది కమ్యూనికేట్ చేసి వేరే విధంగా కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లోకి, ఇంకా ఆ రిలేషన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళని వదలలేక, లేకపోతే వాళ్ళని వదిలించుకోలేక ఇలా సఫర్ అయ్యే కన్నా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్స్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పేరెంట్స్ అనేది మీతో మాట్లాడుతూ కూర్చోవాలంటే ప్రజెంట్ జనరేషన్లో అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అనేది కష్టపడితేనే, వాళ్ళు అనేది రూపాయి సంపాదించి, వాళ్ళు అనేది శ్రమ టూర్చి, వాళ్ళు అనేది కష్టపడితేనే, సంపాదిస్తేనే నువ్వు ప్రశాంతంగా నీకు అనేది ఒక ఇంట్లో ఉండగలుగుతున్నావు, ఒక ఫుడ్ అనేది నువ్వు తినగలుగుతున్నావు, నువ్వు చదువుకోగలుగుతున్నావు, నీకు ఫీజులు, నీకు బట్టలు ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఏదో చదువుతున్నావని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళకి తెలియదు. నువ్వు మోసం చేస్తున్నావా, లేకపోతే నువ్వు వాళ్ళని అనేది ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నావా అన్నది వాళ్ళకి తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఒకప్పుడు సిచ్యువేషన్స్ లేవు, ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండుంటే అమ్మమ్మో, తాతయ్యో, నాన్నమ్మో, లేకపోతే మీ బాబాయ్లో వీళ్ళందరూ లేరు. వీళ్ళందరూ న్యూక్లియర్ ఫ్యామిలీ ఎప్పుడైపోయిందో ఎవరికి వారే సెపరేట్గా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేను ఇస్తున్న సజెషన్స్ ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ అంటే ఉంటారు కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఏంటంటే అందరూ కూడా మంచి వాళ్ళే, ఏ వ్యక్తి కూడా చెడ్డవాడు కాదు. వాడికి వచ్చే పరిస్థితులు, వాడు ఫేస్ చేసే సిచ్యువేషన్స్, వాడు అనేక మందితో ఎక్కడో ఫెయిల్యూర్స్ కానీ అవమానాలు కానీ ఫేస్ చేసి ఉంటాడు. దానివల్ల వాడు ఆలోచన అనేది వేరే విధంగా వెళ్తూ ఉంటాయి. నెమ్మదిగా సొసైటీ వల్ల కూడా వాడు అనేది గుడ్ పర్సన్ బ్యాడ్ పర్సన్ అవుతాడు, బ్యాడ్ పర్సన్ కూడా గుడ్ పర్సన్ అవుతాడు, ఏదన్నా జరగచ్చు. ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం మన కోరికలని కంట్రోల్లో పెట్టుకోవాలి.
కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీ గోల్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు. మీరు ఎక్స్ట్రా ఇంకా ఏమన్నా స్కిల్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోగలుగుతారు. మెయిన్ ఏంటంటే డివోషన్ కూడా బెస్ట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ మీకు అనేది మంచి టైం పాస్ అవుతుంది. ఎస్, మీరు అన్ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు అంటే ఎడ్యుకేషన్ని, ఈ డివోషన్ని, ఇవన్నీ ఈ కెరియర్ని, జాబ్ని, తర్వాత మీ ఒక గ్రోత్ని, ఇదన్నా మొత్తం అన్నీ ఉండాలి. అన్నీ బ్యాలెన్స్ చేసినప్పుడు మీకు అనేది లైఫ్ అనేది చక్కగా వెళ్తుంది, చాలా చక్కగా వెళ్తుంది. మనం మనకన్నా చిన్న వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం చెప్పాలి, కొంచెం అనేది మనం వాళ్ళని కూడా గైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పేవారు లేక ఇలా తయారవుతున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. అంటే ఈ వైజాగ్ ఇన్సిడెంట్లో అయితే మాత్రం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందంటే ఈవెంట్స్కి వెళ్తున్నానని చెప్పిందంట. ఆ అమ్మాయి ఎక్కడో జాబ్ చేస్తుందంట, ఈవెంట్స్కి వెళ్తుందని చెప్తుందంట. కానీ తండ్రి ఎంత ఏడుస్తున్నాడు పాపం. తండ్రి ఎంత అమ్మాయి ఎంత కూతురు అంటే తెలిసిందే, ఫాదర్ డాటర్ రిలేషన్ అంటే మనకు తెలిసిందే. ఎంత సఫర్ అవుతున్నాడు పాపం ఆయన కూతురుని తెచ్చి ఆవిడిస్తారు. ఆ కూతురు అన్న ఆలోచించాలి కదా, అయ్యో నాన్నగారిని ఎలా మోసం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను. అయినా ఆ అమ్మాయికి కూడా తెలుసు ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, చక్కటి ఫ్యామిలీ, ఎంత చక్కటి ఫ్యామిలీ, నేవీ ఆఫీసర్, భార్య, 2 పిల్లలు, 2 డెలివరీకి వెళ్ళిందంట. ఒక ఫ్యామిలీ నాశనం అయిపోయింది ఈ డేటింగ్ యాప్స్ వల్ల, చల్ల చెదరైపోయింది. ఈ ఫ్యామిలీయే కాదు, ఎన్నో ఫ్యామిలీస్ ఎలాగే అవుతున్నాయి. దయచేసి ఆలోచించండి, కొంచెం ఆలోచించండి దయచేసి. హ్యూమన్ రిలేషన్స్ అనేది మీరు కాపాడండి కొంచెం. ఈ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ బ్రేక్ చేయొద్దు. ఇది అద్భుతమైన ఒక ఫ్యామిలీ రిలేషన్ అనేది ఒక అద్భుతమైన వరం. అసలు మన మానవ జన్మే ఒక అద్భుతమైన వరం. ఎంత అద్భుతమైన తెలుసా మానవ జన్మ అంటే? 84 లక్షల జీవరాశిలో మనిషి ఒక్కడే వీటన్నిటిని శాసిస్తున్నాడంటే ఎంత అద్భుతమైంది మన మానవ జీవితం. ఎన్నో జన్మల పుణ్యం తర్వాత మనకి ఈ మానవ జన్మ వస్తుంది. అటువంటిది అర్ధాంతరంగా ముగించేస్తారా? ఇట్ ఈస్ మనకి అనేది ఒకటే, రెండు ద్వారాలు రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఒకటే మనసు, ఇంకోటి బుద్ధి. ఆ రెండే రన్ చేస్తాయి. మానసిక శాస్త్రంలో చాలా క్లియర్ కట్గా ఉంటుంది. శరీరానికి వైద్యం ఉంది కానీ మానసిక రోగానికి వైద్యం లేదు. దాన్ని ఎలా మార్చాలంటే మీ అంతటి మీరే మీ మనసుకి వైద్యుడిగా మారాలి. ఎలా మారాలి? ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని పాటించకపోతే ఏమవుతుంది? అధర్మంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అధర్మం వల్ల ఏమవుతుంది? మనసు పాడవుతుంది. ఇప్పుడు మీ పిల్లలకి రోజు హెల్తీ ఫుడ్ పెడతారు. ఆ హెల్తీ ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతాడు? చాలా ఆరోగ్యంగా బలంగా తయారవుతాడు, అవునా? కానీ మన మనసుకి ఏంటి ఫుడ్? ఇదే మంచి మంచి ఆలోచనలు చేయడం, ధర్మంగా ఉండడం, ధర్మానికి కట్టుబడి ఉండాలి. అందుకే మనకు చెప్తారు ధర్మ అర్థ కామ మోక్ష అని. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మంది అనేది ఒక ట్రాప్ లో పడిపోయారు అనుకున్నాం. చాలా తెలుసో తెలియకో ఏదో కొన్ని ఇటువంటి ట్రాప్లలో పడిపోయారు. సమస్య ఏంటంటే ఆల్రెడీ చేసేసారు. కానీ దాని నుంచి మీరు బయటపడాలంటే ఒక ఏది మంచి, ఏది మనకి తక్కువలో కొంచెం ఈజీగా అవుతుంది అంటే, మరి మటలు చేసేదాకా వెళ్ళకుండా చిన్నగా అయితే పరువు పోనీ. ఇప్పుడు నీ ప్రాణమే పోయింది, మొత్తం జీవితం అంతా 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష పడడం కన్నా పరువు పోతే ఏంటి పోయింది. ఇక్కడి నుంచి అన్నా నువ్వు సరిగ్గా ఉండడానికి ప్రయత్నించు. చాలా మందికి ఇదే నేను చెప్తున్నాను. వాళ్ళు ఏదో అట్రాక్షన్కో లేకపోతే మనీకో సంథింగ్ ఏదో దాంట్లో ట్రాప్లో పడిపోయారు. ప్రజెంట్ రన్ అవుతుంది. అవునే,
అయిపోయింది ఏదో అయిపోయింది. దానికన్నా కొంచెం తక్కువ ఇంపాక్ట్ పడే సొల్యూషన్ని ఎదుక్కోవాలి. నేను చెప్తున్నాను, ఒక ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి జన్మ అనేది మనకి ఒక అద్భుతమైన వరం, ఈశ్వరుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే మనిషి జన్మ రాదు. దీన్ని ధర్మ అర్థ కామ మోక్ష, ఈ విధంగా దీన్ని తీసుకెళ్తే ఇది మనకి శరీరం అనేది ఒక అద్భుతమైన ఆయుధం. మనం మోక్షాన్ని సాధించడానికి ఈశ్వరుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, అదే ఈ శరీరం అన్నమాట. మన శరీరం సరిగ్గా వెళ్ళాలి, సరిగ్గా ఉపయోగపడాలంటే రెండు ఉన్నాయి. ఒకటి మన మైండ్, ఇంకోటి ఇంటెలెక్ట్, మనసు బుద్ధి, ఇంకొకటి కర్మేంద్రియాలు. మనం సక్రమంగా వాడుకున్నామంటే ఫ్రెండ్స్, మనం అనేది ఎంతో ఎత్తుకెళ్తాం. ఎత్తుకంటే ఏదో ప్రధానమంత్రి సీఎం అయిపోతాం నేను అంటలా. మనం మానవ జన్మని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతాం. ఇంత అద్భుతమైన మానవ జన్మ అనుకుంటున్నారు, ఇది చాలా అద్భుతమైనది. ఎందుకంటే నిన్ను జీవుణ్ణి దేవుణ్ణి చేసే అద్భుతమైన సాధన ఇది. మనమందరం కూడా ఆత్మస్వరూపం. నైనం చంద్రం శస్త్రాన్ని అనే శ్లోకం ఉంటుంది భగవద్గీతలో. అంటే నీ శరీరాన్ని నువ్వు చంపొచ్చేమో కానీ ఎవరైనా, అవే కాదు, నీ శరీరాన్ని నువ్వు చంపుకొచ్చి ఎవరైనా చంపొచ్చు, కానీ ఒక ఆత్మనైతే ఎవరు చంపలేరు. నిజంగా నీకు ఎదుటోడి మీద అంత కోపం వస్తే, నిజంగా ఎదుటోడిని నీకు చంపేయాలి, ఈయన్ని పొడి చేయాలి, నరికేయాలి, మొక్కలుగా నరికేయాలి అనే కోపం వస్తే నువ్వు వాడిని చంపట్లా. నిజంగా నువ్వు చంపాలి అంటే ఆ ఆత్మని చంపాలి నువ్వు. ఎస్ ఫ్రెండ్స్, ఆత్మే కదా, మనం అందరూ సోల్స్. మనం శరీరాలనే ఒక కారుని ధరించి డ్రైవ్ చేస్తున్నాం. మన ఆత్మలో అయ్యింది మనకి జన్మ తీసుకుని ఎన్నో జన్మల నుంచి అనేక చెట్లుగా, పొట్టలుగా, చీమలుగా, పందులుగా, రకరకాల జీవుల్లో జన్మలు తీసుకుని ఫైనల్ గా మనం ఈ శరీరం తీసుకుని ఎలిజిబుల్ అయ్యి ఈ శరీరాన్ని తీసుకుని మనం ఈశ్వరుని చేరుకోవడానికి ఇది ఇచ్చిన ఒక అద్భుతమైన శక్తి. ఇది ఇది ఇంత అద్భుతమైన జీవితాన్ని మనుషులు ఏంటి అసలు ఎలా వ్యర్థం చేసుకుంటున్నారు? ఈ వ్యర్థం చేసుకుంటూ వీళ్ళు సాధించేది ఏముంది? నచ్చిన పని చేసుకో, మంచిగా ఉండు, మంచి ఏదో పని చేసుకొని నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో. అలాగే అమ్మాయిలు కూడా అంతే. ఇక్కడ నేను కూడా అమ్మాయిలు కూడా చెప్పేది ఏంటంటే, కొంచెం కాన్షియస్నెస్తో ఉంటే అన్నీ సెటిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి అరిషడ్ వర్గాలు అని 6 ఉంటాయి. 6 వల్ల మనిషి అనేది తప్పులు చేస్తున్నాడు. తప్పుల మీద తప్పులు. అది కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం. ఈ కామ, క్రోధ, లోభం, మోహం, మదం, ఆశ్చర్యాలు అనేవి భయంకరమైన శత్రువులు లాంటివి. శత్రువులు అనేది వీటి రూపంలో ఇవే మనల్ని, మన మనసుని పాడు చేస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎలా జయించాలి? ఈశ్వరారాధన, దైవ ప్రార్థన, లేకపోతే దాన ధర్మాలు. మనం చేసే దాన ధర్మాలు కానీ, ఈశ్వర ప్రార్థన కానీ మన మైండ్ని పాజిటివ్గా ఉండేలా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్. యాజ్ ఎ సైకాలజీ ప్రకారం ఏంటంటే, ఒక 1,00,000 ఆలోచనలు కాదు, ఆలోచనలు కంటిన్యూస్ గానే వస్తాయి. అందులో 100కి 98, 99% అనేది నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి. కానీ మనం ఆ ఆలోచనలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అయిపోతాయి. పట్టుకోకూడదు, ఎప్పుడు పట్టుకోకూడదు. మనం ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలతో ఉన్నామో, మనం అంటూ గోల్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతున్నాము. మనం ఏదన్నా ఒక పని పెట్టుకుని ఆ పని మీద అది ఏదైనా కానీ, డబ్బులు వచ్చేది కానీ డబ్బులు రాదు కానీ ఉపయోగపడేది. అంటే ఇప్పుడు అందరూ అంటారు, గుడికి వెళ్తే ఏమొస్తుంది, లేకపోతే పల్లెకి వెళ్తే ఏమొస్తుంది, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే, అది కాదు. నువ్వు ఒక సత్సంగం దగ్గరికి వెళ్ళు, నీకు ఏదో ఒకటి అనేది దైవం కోసం తెలుస్తుంది.
లేకపోతే నువ్వు ఏదైనా ఒక విద్యను అభ్యసించడానికి వెళ్ళు, ఎంతో కొంత నీకు తెలుస్తుంది. తర్వాత నీకు అదే నీకు అనేది నీ జీవితాన్ని మార్చొచ్చాను. చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మనం బేసికల్గా ఏంటంటే మైండ్ ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉందో నీ బాడీ కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఏంటంటే జస్ట్ ఏమీ లేదు, మీ మైండ్ అనేది మీరు అనేది కూల్గా పెట్టుకోండి. నెగిటివ్ థాట్స్ మీద అనవకండి. ఒకటి, మీకు ఏదన్నా చెయ్యాలి అనిపిస్తే వెంటనే చేయకండి. కొంచెం టైం తీసుకుని ఆలోచించండి. ఆ పని చేయడం వల్ల రేపు పొద్దున్న దానివల్ల నువ్వు, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు ఏమవుతారు అనేది ఆలోచించుకోండి. ఒకవేళ అంతకీ ఇరుక్కుపోయి ఉంటే బెటర్ సొల్యూషన్ అంటే మరి మర్డర్లో, జైళ్ళు ఇవన్నీ కాకుండా జస్ట్ సొసైటీలో అనుకోనివ్వండి. ఇప్పుడు సమాజం అనుకుంటుంది ఫ్రెండ్స్. అయితే ఏంటి భయం ఎందుకు? తప్పు చేసేసావు, తప్పు అయిపోయింది, తప్పుకున్నావు అంటారు. తప్పు చేయాలన్నాడు ఎవడున్నాడు? అందరికి ఒకేసారి మెచ్యూరిటీ వచ్చేస్తుందా? అందరికి ఒకేసారి అనేది కోరికలు అనేది ఒకేసారి పోతాయా? అంటే అందరూ పుట్టుకతో మహాత్ములు అయిపోతారా? అందరూ పుట్టుకతో దేవుళ్ళు అయిపోతారా? మనిషి అన్నవాడు తప్పులు చేస్తాడు. మనిషి అనేది మంచోడు బేసికల్గా. నిజం ఫ్రెండ్స్. మన ఆలోచనలు లేకపోతే మనం కొంచెం మంది నెగిటివ్ పర్సన్స్తో నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకి మన మనసు అనేది ఒక నెగిటివిటీ అనేది ఆహిస్తుంది. అప్పుడు వస్తాయి అరిషడ్ వర్గాలు. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ ఎన్విరాన్మెంట్, నెగిటివ్ అలవాట్లు, నెగిటివ్ పనులతో ఎప్పుడైతే నువ్వు అనేది సహవాసం చేస్తున్నావో అప్పుడు ఇవి ఎంటర్ అవుతావు అనమాట. ఎంటర్ ద డ్రాగన్ లాగా. ఎంటర్ అయ్యి నిన్ను అలా తోస్తా ఉంటాయి అట్ల వైపుకి. చెడు పనులు, ఈ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు పట్టుకుంటాయి. భగవద్గీతలో కూడా ఉంటది, అర్జున నువ్వు ఈ లోకంలో దేన్నైనా జయించవచ్చు కానీ మనసుని మాత్రం జయించడం చాలా కష్టం అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఇది అభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కష్టమే కావచ్చు కానీ అసాధ్యం కాదు. మనకి ఇప్పుడున్న కాలంలో మనకి ఎవరు చెప్పేవాళ్ళు కానీ, ఈ తల్లిదండ్రులు కానీ, ఈ పేరెంట్స్, తల్లిదండ్రులు, ఇంకెవరైనా పెద్దోళ్ళు కానీ ఒక నిర్దేశం అనేది చేయట్లేదు. కొన్ని వీళ్ళు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను, ఎవరైనా వింటారా ఫ్రెండ్స్? అంటే నేనేదో చెప్పాలనుకుని చెప్తున్నాను తప్ప ఏదో నాకు చెప్పాలనిపించి ఏదో ఇది నా యొక్క ఆలోచన వచ్చింది, నాకు అనేది ఇష్టం, ప్యాషన్, చెప్పాను వింటారా అంటే చెప్పలేం. అది వెంటనే వినొచ్చు, లేకపోతే లేదు. కానీ ఖచ్చితంగా మీ పిల్లలకి చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క నాలెడ్జ్ ఏదైతే భగవద్గీత కానీ, మన యొక్క పురాణాలు కానీ, ఎడ్యుకేషన్తో పాటు ఒక మానసిక శాస్త్రాలు కానీ ఇవన్నీ చాలా అవసరం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటానంటే ఎలా ఉంటది? జరిగినవి ఎలాగో జరిగిపోయినాయి, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ రన్నింగ్లో ఉంటాయి. కానీ కొత్తవి మాత్రం చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే మొన్న శ్రీహరి తెలంగాణలో జరిగింది వైష్ణవి కేసు. ఇప్పుడు రీసెంట్గా వైజాగ్లో జరిగింది. నేవీ ఆఫీసర్ శ్రావణి ఎవరో మొత్తానికి తెలియదు, నాకు ఏం ఐడియా లేదు. మొత్తానికి అయితే వైజాగ్లో ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? 2 ప్రాణాలు పోయినాయి, 2 జైలు పాలయ్యారు. మిగతా వాళ్ళందరికీ ఇది ఎంటర్టైన్మెంట్. రేపు పొద్దున్న ఇంకొకళ్ళు జరగచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇంకో దిక్కుని జరగచ్చు. ఇదందరికీ యూట్యూబర్ని పెంచి పోషించడానికి, యూట్యూబర్స్ని పెంచి పోషించడానికి జరుగుతున్నట్టు ఉంది. ఏంటది ఇప్పుడు? తండ్రి కూతురు చనిపోయింది, తండ్రిని క్వశ్చన్స్.
పోనీ కూతురు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వాళ్ళు బాధపడాలా, వీళ్ళకి ఆన్సర్స్ చేయాలా, ఏంటిది? జస్ట్ ఏదో ఇలా జరిగింది ఇన్సిడెంట్, అంతేగాని పదే 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 వాళ్ళని విసిగించడం. ఇదంతా ఏంటంటే సిచ్యువేషన్ అనేది ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండేటట్టే మనం చూసుకోవాలి మ్యాక్సిమం. అంతే ఫ్రెండ్స్. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.